మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కామికా ఏకాదశి సోమవారంతో కలిసి వచ్చిన పరమ పవిత్రమైన రోజు. చాలా మంచి రోజు గనుక ఈ రోజు ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండితే చాలు ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఈ కూరను వండినా తిన్నా ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజు అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ కూరను వండండి, తినండి. మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజు ఏ కూరను తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది. మన పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. చాంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకొక్కసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థము. ఆ క్రమంలో ఆషాఢమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనలోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటము, తులసి దళాలతో పూజ చేయటము, వెన్నను దానం చేయటము ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాలలో చెప్పబడ్డాయి. ఈ కామికా ఏకాదశి మహత్యం తెలిపే ఒక కథ ఉంది. ఒకసారి ధర్మవర్ధనుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కృష్ణ ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించి, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే. ఈసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు: తండ్రి, ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు ఆదిదేవత ఎవరు? ఆ వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ కూడా వివరించెదను. శ్రద్ధగా విను. ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. శంకు చక్ర గదాధరుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు, హరి, కృష్ణ, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. కామికా ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయుట వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. నారద ఒక్కసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు: కామికా ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు గనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామికా ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు.
ఈరోజు మహావిష్ణువును ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. ఈరోజు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగింపజేస్తుంది. కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధిస్తే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది, చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ఊరిలో ఒక బలవంతుడు మరియు ఒక బ్రాహ్మణుడు నివసించేవారు. వారు ఇద్దరు ఒకరికొకరు ద్వేషించుకునేవారు. ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో బలవంతుడైన ఆ వ్యక్తి బ్రాహ్మణుణ్ణి చంపాడు. బ్రాహ్మణుణ్ణి చంపినందుకు అతడు సమాజం నుంచి బహిష్కరింపబడ్డాడు. అతనికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. అతను తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. మహర్షిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు. దయచేసి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. ఈ పాపం పోవాలంటే కామికా ఏకాదశి వ్రతం చేయమని మహర్షి సూచించాడు. మహర్షి చెప్పినట్లే అతను కామికా ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు. శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి నారద, ఈ కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. విషయంలోనికి వస్తే కొన్ని రోజుల్లో కొన్ని కూరలను తినడం వలన మనకు కలిసి వస్తుంది. మనం చేసే పూజలకు కూడా ఎక్కువ ఫలితం అనేది వస్తుందని మన మహర్షులు చెప్పారు. ముఖ్యంగా ఏకాదశి రోజు ఈ కూరను తింటే మనం చిన్న పూజ చేసిన 1,000,000 రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఈరోజు పూజ ఎలా చేయాలంటే లక్ష్మీనారాయణుల ఫోటోకి కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు కానీ రాముల వారి ఫోటోకి కానీ శ్రీకృష్ణుడి ఫోటోకి కానీ గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించండి. 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఎందుకంటే ఆ 3 వత్తులు త్రిమూర్తులను సూచిస్తాయి. తర్వాత స్వామివారికి తులసి దళాలను పూలను సమర్పించి పూజ చేసుకోండి. నైవేద్యంగా అరటి పండ్లను కానీ దానిమ్మ పండ్లను కానీ చిన్న బెల్లం ముక్కను కానీ పెట్టండి. మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి. అంతే. ఈరోజు ఇలా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు, స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కుదిరిన వారు ఉపవాసం ఉండండి. కనీసం 1 పూట ఉపవాసం ఉన్నా మీకు మంచి జరుగుతుంది. ఇక ఈరోజు ఇంట్లోని ఆడవారు చిక్కుడుకాయ కూరను కానీ లేదా దొండకాయ కూరను కానీ వండితే చాలా మంచిది. గోరు చిక్కుడుకాయ కావచ్చు లేదా మామూలు చిక్కుడుకాయ కావచ్చు లేదా దొండకాయ కావచ్చు. ఈ 3 కూరల్లో ఏదో ఒక కూరను వండుకొని తింటే ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ ఏకాదశి రోజు ఈ కూరలు వండుకొని తింటే చాలా మంచిదని శాస్త్రాల్లోనే చెప్పారు. ఈరోజు చిక్కుడుకాయను వండుకొని తింటే చిక్కులు విడిపోతాయి. దొండకాయను తింటే సమస్యలు పోతాయి. కనుక ఈరోజు ఈ రెండింటిల్లో ఏదో ఒక కూరను వండి చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కూడా తినండి. అలా తింటే ప్రతి సమస్య తీరిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బుద్ధి బలం శారీరక శక్తి పెరుగుతుంది. ఇక మీరు చేసే అన్ని పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అంతేకాదు ఈరోజు ఈ కూరలను తినటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ కూరలను తప్పనిసరిగా తినండి. పచ్చడి రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఈ దొండకాయ చిక్కుడుకాయను తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు సమస్యలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీరు కోటేశ్వర్లుగా మారుతారు. ఈరోజు ఈ కూరలు తింటే పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు ఈరోజు ఈ కూరలను వండండి, తినండి, శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, కవ్వలు, సీ ఫుడ్
ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. ఎవ్వరూ ఈరోజు మాంసం కూరను వండకూడదు. ఇంట్లో అనే కాదు, మీరు బయటకు వెళ్ళినప్పుడు నూడిల్స్ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినవద్దు. నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దు. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, చికెన్ పకోడీలు, చికెన్ జాయింట్స్, పిజ్జాలు, బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, మహాపాపం తగులుతుంది. కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు, దుఃఖం దౌర్భాగ్యం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. అల్లంకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అల్లంతో మనం కష్టాలను తొలగించుకోవచ్చు అనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. దానితో పాటుగా 5 యాలకులను తీసుకోండి. యాలకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులకు మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక చిన్న అల్లం ముక్కను 5 యాలకులను తీసుకొని మీ ఎడమ చేతితో పట్టుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి మీ కోరికను చెప్పుకోండి. తల్లి, మాకు ఉన్న దుఃఖము, దౌర్భాగ్యము, కష్టాలు అన్నీ పోవాలి, మేము వృద్ధిలోనికి రావాలి అని వివరంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ అల్లం ముక్కను, యాలకులను చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నిటిల్లో కూడా తిరిగేయండి. అలా తిరిగేసిన తర్వాత సరాసరి తులసి చెట్టు దగ్గరకు వెళ్ళిపోయి తులసి చెట్టు మొదట్లో పైన చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ అల్లంను, యాలకులను పైకి కనిపించకుండా పాతి పెట్టేయండి. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా మధ్యాహ్నము 1 నుండి 2 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది. దుఃఖము, దౌర్భాగ్యము పోతుంది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు పోతాయి. ఖచ్చితమైన ధనలాభం కలుగుతుంది. కనుక మీరు కూడా రేపు ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. మీ దేహానికి నూతన శక్తి వస్తుంది. దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇలా స్నానం చేస్తే
మీ నాడీ వ్యవస్థను, శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పిడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి. తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకుని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు.
అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు, తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.